అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. కొత్తగా వచ్చిన వారికి హాయ్. ఈ వీడియో జుట్టు రాలే సమస్యను ఆహారంతో ఎలా పరిష్కరించాలో చెప్పే 3 భాగాల సిరీస్లో చివరి భాగం. గత 2 భాగాల్లో జుట్టు రాలడాన్ని నివారించడంలో ప్రోటీన్, బయోటిన్ మరియు జింక్ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాం. మీరు గనక ఇంకా చూడకపోతే మిగతా 2 వీడియోస్ ఇక్కడ చూసేయండి. ఈ వారం ఐరన్ మరియు జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో దాని ప్రాముఖ్యత అర్థం చేసుకుందాం. హిమోగ్లోబిన్ ఉత్పత్తి చేయడానికి శరీరానికి ఐరన్ అవసరం. ఇది జుట్టుతో పాటు శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ మరియు పోషకాలను అందిస్తుంది. అందువల్ల జుట్టు కణాల పెరుగుదల కోసం ఐరన్ అవసరం. ఐరన్ లోపం వల్ల జుట్టు రాలడంతో పాటు అనేక ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో ఐరన్ లోపానికి అనేక కారణాలు ఉండవచ్చు. అలాగే సరైన ఆరోగ్యానికి ఆహారం ద్వారా తగినంత ఐరన్ తీసుకోవడం చాలా ముఖ్యం. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బోర్డ్ 18 ఏళ్లు పైబడిన పురుషులకు రోజుకు 8 మిల్లీగ్రాముల ఐరన్ మరియు మహిళలకు 18 మిల్లీగ్రాముల రోజువారీ ఐరన్ను సిఫార్సు చేస్తుంది. గర్భిణీ స్త్రీలకు రోజుకు 27 మిల్లీగ్రాముల ఐరన్ సిఫార్సు చేస్తున్నాయి. మహిళలు ముఖ్యంగా పీరియడ్స్ వల్ల రక్త నష్టం మరియు ఇతర అవసరాలను భర్తీ చేయడానికి తగినంత ఐరన్ లభించేలా చూసుకోవాలి. ఈ వారం మేము ప్రోటీన్ మరియు ఐరన్ అధికంగా ఉండే మీకు నచ్చే వంటకాలను రూపొందించాం. మా మొదటి వంటకం ఉడికించిన పెసలు. ఇతర పప్పు దినుసుల్లాగానే ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ మరియు సూక్ష్మ పోషకాలను పొందడానికి ఇది సరైన మార్గం. దీన్ని బ్రేక్ఫాస్ట్గా తీసుకోవడం వల్ల రోజులో చాలా భాగం ఉత్సాహంగా, ఆకలి వేయకుండా ఉండగలరు. పని ఎక్కువగా ఉన్న రోజుల్లో ఇలాంటి ఆహారం చాలా మంచిది. మధ్యాహ్న భోజనానికి మా వంటకం గోంగూర చికెన్ కర్రీ. ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఈ వంటకం మీ ఖనిజ లోపాలను చాలా వరకు పరిష్కరించగలదు. సులభంగా ఐరన్ లభించడానికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చాలా రుచిగా ఉండే ఈ వంటకం ప్రెగ్నెన్సీ తర్వాత మహిళల ఆరోగ్యం మెరుగవడానికి చాలా మంచిది. ఈరోజు మా చివరి వంటకం సోయా ముక్కల పకోడీ. ఐరన్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే వంటకం. అదనంగా ఇందులోని మైక్రోన్యూట్రియంట్ ప్రొఫైల్ మరియు అధిక ఫైబర్ దీన్ని ఆరోగ్యకరమైన స్నాక్స్లో ఒకటిగా చేస్తుంది. వీటిని తినడం మొదలు పెడితే ఆపడం కూడా చాలా కష్టం. సప్లిమెంట్స్ విషయంలో సాధారణ హెచ్చరిక: ఎక్కువ ఐరన్ కాలేయం మరియు గుండె సమస్యలను కలిగిస్తుంది మరియు ప్రాణాంతకం కావచ్చు. సప్లిమెంట్స్ విషయంలో డాక్టర్ సలహా పాటించండి.